హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ సంబంధించి మనకు హాల్ టికెట్ సంబంధించి ఏవైతే మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నాయో వాళ్ళ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్గా తెలుసుకుని వీడియోని లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు ఇంటర్ పరీక్షలకు రెడీ అనేది ఇచ్చారు. కింద మనకు హాల్ టికెట్ సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. సో చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా వెయిట్ చేస్తున్నారంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఇక చూస్తే మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు అనేది ఇచ్చారు. సో ఉమ్మడి జిల్లాలో 96 సెంటర్ల ఏర్పాటు. సో ఎండమకు పరీక్షలకు హాజరు కానున్న 54,607 విద్యార్థులు అనేది ఇచ్చారు. దాని కింద మనకి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇచ్చారు చూడండి. ఓటీపీతో హాల్ టికెట్లు డౌన్లోడ్ అనేది ఇచ్చారు. విద్యార్థులకు తప్పనున్న యాజమాన్యాల వేధింపు అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మెయిన్గా కొన్ని మన కింద చూస్తే చూడండి, క్యూఆర్ కోడ్తో సెంటర్ లొకేషన్ వివరాలు అనేది ఇచ్చారు. పరీక్ష సమయంలోనే మనకు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజు పేరిట వేధిస్తూ హాల్ టికెట్లు ఇవ్వనందుకు ఇబ్బంది అయితే గురి చేస్తున్నారు. దీంతో పలువురు విద్యార్థులు పరీక్షకు దూరం అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి గవర్నమెంట్ అయితే మనకు ప్రైవేట్ కాలేజీలకు అయితే షాక్ ఇస్తూ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఓటీపీ పంపనుంది. సో ఈ యొక్క ఓటీపీ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడంతో సో మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. దీంతో ఇంటర్ బోర్డు మొదటిసారిగా మనకైతే హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ అయితే ముద్రిస్తుంది. ఈ యొక్క కోడ్ ద్వారా స్కాన్ చేస్తే పరీక్ష కేంద్ర వివరాలు అయితే ఆ యొక్క లొకేషన్ అయితే చూపిస్తుంది. సో మనకు ఓటీపీస్ పంపించడానికి కొంత టైం అయితే తీసుకుంటున్నారు. సో ఈరోజు అయితే మనకు మ్యాక్సిమం రిలీజ్ చేయండి. టుమారో మనకి యొక్క హాల్ టికెట్స్ అయితే కన్ఫామ్గా రిలీజ్ అయిపోతాయి. టుడే టైమింగ్ వచ్చి మనకైతే 11:30కి కానీ ఆఫ్టర్ మనకు 4 o'clock కానీ రిలీజ్ చేస్తారు. గెట్ రెడీగా ఉండండి. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.